पति ब्रह्मचारी। అరే నాకు ఇవ్వండి, దయచేసి నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. అరే రే, ఓరి భగవంతుడా, ఏమి నీ మాయ! ఎప్పుడు చూసినా ఇద్దరు అతుక్కొనే ఉంటారు. అప్పుడప్పుడన్నా కాస్త దూరంగా ఉండి చావండి. పెద్దమ్మ నీ వెంట పడుతున్నానని అపార్థం చేసుకుంటున్నారు. నేనేంటో నువ్వు ఎప్పుడు నన్ను వదిలి వెళ్తావని అనుకుంటున్నాను. 42 గంటలు, ఆ తర్వాత నేను నీతో ఉండను. 48 గంటలు. ఈ టైగర్ రైడర్ గా ఎక్కడికి వెళ్తుంది? అందరికి మంచి అవకాశం దొరికింది, అందుకే నన్ను అందరూ ఆట పట్టిస్తున్నారు. వీడు కూడా నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. అదేంటంటే వీడు సెజ్వాన్ నూడిల్స్ తినాలంట. అదా బజార్లోన కొట్లో దొరుకుతుంది. పేరే అలా ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. తిన్న తర్వాత ఎలా ఉంటుందంటే దిమ్మ తిరిగిపోతుంది. సూరజ్ 2 రోజుల దాకా బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. నీకు లస్సీ తాగాలనుంది కదా, నేను ఇంట్లోనే చేయిస్తాను. రియా, ఇల్లరా, బన్వారీ కొట్టుకెళ్ళి ఒక పెరుగు ప్యాకెట్ కొనుక్కురా. కొడుకు మీద మనవడి మీద అంత ప్రేమ. సూరజ్ అన్న 2 రోజులకి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. మనవడికి లస్సీ చేసేవాళ్ళంటే అందుకు నన్ను పని చేపిస్తున్నారు. ఆఖరికి నేను పరాయిదాన్నా? వెళ్ళు, చెప్పించే చాలు. నా కర్మ. సూరజ్, నేను చెప్పింది అర్థమైందా? 2 రోజుల వరకు ఇంటి గడప దాటకూడదు, ఇంట్లోనే ఉండాలి. 42 గంటలు సూరజ్ ఎక్కడు బయటికి వెళ్ళకూడదని అత్తయ్య అనుకుంటుంది. అలా అయితే నేను బయటికి వెళ్ళిపోతా కదా. అట్లీస్ట్ దీనివల్లైనా సూరజ్ మారతాడు కదా. అరే పెద్దమ్మా, మీరేం చేస్తున్నారు? అరే మేము వెళ్ళొస్తాం, మమ్మల్ని నమ్మండి పెద్దమ్మా. నేను ఎవరితో గొడవ పెట్టుకోను, నేను నిజంగా చెప్తున్నాను పెద్దమ్మా. అరే చూడండి, మీకు నా మీద నమ్మకం లేకపోతే ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను బయటికి వెళ్తే ఎవరితో గొడవ పెట్టుకోను. సరేలే, త్వరగా వచ్చేయండి. నేను నీతో వస్తాను. నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వు బయటికెళ్ళి ఎవరితోన్నా గొడవపడి నాకు వచ్చి అబద్ధం చెప్పొచ్చు కదా. ఒకవేళ నీకు మా మీద నమ్మకం లేకుంటే ఖచ్చితంగా నువ్వు అతనితో వెళ్ళొచ్చు. లేదు, అంత త్వరగా అతన్ని ఎవరు నమ్మలేరు. నాకు కూడా నమ్మకం లేదు. వాడు మనిషి ఎప్పుడైనా మారుతాడు. ఎవరైనా బాబాయ్ని చూస్తే చాలు, బాబాయ్ వాళ్ళని బాగా కొట్టేస్తారు. సూరజ్ సరళ అంటే నీకు ఎలా తెలుసు? సూరజ్ అన్న మా అన్న, సరళ మా పెద్దమ్మ. ప్లీజ్ ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. అలా తెలిస్తేనే ఉద్యోగం పోతుంది. నువ్వు ఎంత పెద్ద విషయం దాచావు కావ్య. పరిస్థితుల వల్ల నేను దాచాను. ఖచ్చితంగా నాకు ఈ పని చాలా అవసరం. ప్లీజ్, ఒకవేళ తెలిస్తే నన్ను బయటికి ఎంటేస్తారు. ప్లీజ్. సరే, నేను ఎవరికి ఏమీ చెప్పను, కానీ ఒకే ఒక్క షరతు. షరతా? అవును, షరతే. నువ్వు ఈషా గురించి నాకు అన్ని విషయాలు చెప్తూ ఉండాలి. కావ్య, మాటలు తగ్గించి వచ్చిన పని చేసుకుంటే మంచిది. అప్పుడే నా కొడుకు సొంత కాళ్ళ మీద నిలబడగలడు. నేను చెప్పింది అర్థమైంది కదా? పిన్ని, దయచేసి తినండి. మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకదు పిన్ని, దొరకదు. ప్లీజ్ పిన్ని, దయచేసి వేస్ట్ చేయకండి. తినండి.
నీళ్ళేవండి. పర్వాలేదు, వదిలేయండి. ఇవన్నీ మీరు తినే భోజనాలు కావు, కారంగా ఉంటుంది. పిన్ని నాన్న ఏం చెప్పారంటే ఎవరు కారం ఎక్కువ తింటారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోతారంట. యాక్చువల్లీ మిమ్మల్ని స్ట్రాంగ్ చేద్దాం అనుకున్నాను పిన్ని, అయితే మీరు కొంచెం కూడా కారం తినలేదు పిన్ని. తినుండే. మహాలో పుట్టి పెరిగిన రాణి చాలా సున్నితమైనది. తిను ఎలా ఇవన్నీ తింటది? ఏమంటావు నువ్వు? కారంగా ఉన్నా పర్వాలేదు, నేనే తింటాను. అంతేకాకుండా 42 గంటలు మాత్రమే మిగిలిన్నాయి. ఎవరికి తెలుసు తర్వాత ఇలాంటి దొరుకుతుందో దొరకదో. ఏమ్రా బలిసిందా నీకు? తినేదాని మీద ఎవరైనా వస్తారా? సూరజ్, సూరజ్ స్టాప్, సూరజ్ స్టాప్, సూరజ్ స్టాప్. బాబాయ్కి కోపం తలకెక్కింది. ఇప్పుడు వీళ్ళ కథ అయిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ మూడిందిరా. మా సూరజన సినిమా చూపిస్తారు. వద్దు, ఇంకా 8 గంటలే అయింది. ఈలోపు ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఓ గాడ్, సూరజ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్లీజ్. బాబాయ్ కట్టి తీసుకున్నారు. ఇప్పుడు అందరూ తలలు పగిలిపోతాయి. ఇప్పుడు రౌడీలు ఒక్కొక్కరు భయంతో పరిగెత్తారు. నేను వెళ్ళిపోతా, ఇంకెప్పటికీ రాను. కానీ ఒక షరతు. మీ షరతులన్నిటికీ నేను ఒప్పుకుంటాను. నేనేం చేయాలో చెప్పండి. ఇంకో 48 గంటలు ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదు. ఎవరిని కొట్టకూడదు, ఎవరిని బెదిరించకూడదు. ఎస్, సూరజ్ ఈ రౌడీగాళ్లతో గొడవ పడలేదు. అన్న వదినికి మాటిచ్చారు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. లేదంటే నీ చేతులు కాళ్ళు విరిచేస్తుంటా. బ్రహ్మచారిగా ఉండి పెళ్ళైన తర్వాత మారిపోయాడని చెప్పు. నీ బ్రహ్మచర్యం తగ్గిపోయింది. నీ తల పగరు కూడా తగ్గిపోయింది. సూరజ్, వీళ్ళ మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు. అరే వెళ్ళు, పెళ్ళానికి భయపడేవాడా? అదే పిలుస్తుంది కదా, తోక ముడుచుకొని వెళ్ళిపో. నా చేతులు కట్టు, చేతులు కట్టు. నోటిని చేతుల్ని అదుపులో పెట్టుకోవాలి బంటి. నేను చెప్పింది వినపడిందా? ఇంకా 48 గంటల తర్వాత నేను ఎవరి మాట వినను. అలాగే నా చేతులు కూడా ముడుచుకొని ఉంటాను. కానీ వీడు ఇంతసేపు నా ముందు నిలుచోని మాట్లాడుతున్న ఇంతసేపు నేను తిరిగొచ్చి వాడి చేతులు కాళ్ళు తీసేస్తాను. ఇది మర్చిపోబాకు, వినపడిందా? ఈషా గారిని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్లే వరకు ఖచ్చితంగా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. అవునా? నేను నిన్ను వదిలి వెళ్ళిపోవాలని నువ్వు ఎంత కోపమైనా కంట్రోల్ చేసుకుంటావా? ఇచ్చిన మాట కోసం నీ కోపం ఆపుకోవట్లేదు.
నేను నిన్ను వదిలి వెళ్ళిపోవాలని నువ్వు అంత కోపాన్ని ఆపుకొని ఉంటున్నావు కదా. 48 గంటల తర్వాత అది ఇల్లు వదిలి వెళ్ళకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం ఆంటీ? ఓరి దేవుడా, నన్ను రక్షించు. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఒకవేళ అది వెళ్ళలేదనుకో, నేనే దాని జుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తా. నువ్వెళ్ళి ఈ ఇంటికి సంతోషంగా కోడలుగా ఎలా రావాలో ఆలోచించు. నాకు ఇప్పుడు సంతోషంగా లేదు, చాలా భయంగా ఉంది సరళ ఆంటీ. ఆ రోజు ఒక సమస్య అయ్యింది. సూరజ్ బ్రహ్మచర్యాన్ని పోగొట్టి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని. కానీ ఇప్పుడు ఇంకో సమస్య తలనొప్పి పట్టుకుంది. ఇప్పుడు సూరజ్ బ్రహ్మచార్యం మాత్రం కాదు, పెళ్లి చేసుకున్న దీన్ని కూడా బయటికి తనివేయాలి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడు సర్దుకుంటాయి సర్లా ఆంటీ? అరే నువ్వు దిగులు పడకమ్మా, 2 పనులు ఒకేసారి జరుగుతాయి చూడు. ఆ మహారాణి ఇంటి నుండి బయటకెళ్తుంది, నువ్వు నా కోడలుగా ఈ ఇంట్లోకి అడుగు పెడతావు. చూస్తూ ఉండు, నువ్వే నా సూరజ్కి భార్యగా, వాడి పిల్లలకి తల్లిగాను నువ్వే ఉండబోతున్నావు. అంతే. దేవుడా నన్ను రక్షించు, నా కోరికను నెరవేర్చు స్వామి. 11 గంటలు పూర్తయ్యాయి, ఇంకా 37 గంటలే మిగిలాయి. అంతా నేను అనుకున్నట్టే జరిగిందంటే ఈషా అప్పుడు శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. నా మొగతనాన్ని ఛాలెంజ్ చేసిపోయాడు, ఈ సూరజ్ని ఛాలెంజ్ చేసిపోయాడు. వచ్చిన కోపానికి ఒక్కొక్కడిని మక్కీలు వెరకొట్టాల్సిందే. చేసుండొచ్చు కదా. దాని తర్వాత నన్ను ఇంటి నుంచి బయటకు పంపిలేవు కదా. పాపం బ్రహ్మచారి నువ్వు. మీరు నన్ను చూసి నవ్వట్లేదు కదా? లేదు. నేను ఇప్పుడు చూశాను. నేనెక్కడ నవ్వుతున్నాను? క్రికెట్ ఆడుతున్నావురా? ఇదిగో వస్తున్నాను. ఇంకా 37 గంటలు. 37 గంటలు అవ్వని, ఆ తర్వాత ఒక్కొక్కడిని వెతికి పట్టుకొని చావ కొడతాను. అది మీరు చూస్తారు. అంటే నేను కొట్టడం వీడియో తీసి పంపిస్తాను, అప్పుడు చూసుకోండి. అలాగైతే నేను వెళ్ళిపోయిన తర్వాత నా గురించి ఆలోచిస్తారా? సూరజ్, నిజం చెప్పు, నేను వెళ్ళిపోయాక నా గురించి ఆలోచిస్తావా? ఏం చేస్తున్నారు? బాబాయ్ మీరు కూడా రండి, మాతో క్రికెట్ ఆడండి. సరే పద వెళ్దాం. నిదానంగా, మెల్లగా మెల్లగా. గుడ్ గుడ్. ఇంకొంచెం పైకి, కొంచెం ట్రై చేయి, ఇంకొంచెం. వెరీ గుడ్. నిదానంగా పెట్టే, మెల్లగా. ముందు కంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. వాడి సొంత కాళ్ళ మీద వాడెప్పుడు నిలబడతాడు. ఫిజియోథెరపీ ఇంకా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇప్పటికి ఇంకా ఫిట్ అయ్యి నడవడానికి వీలుగా ఉంటుంది. కానీ మెంటల్గా కాదు. కానీ ఆయన నడవడానికి మీరు కొంచెం తరచూ మోటివేట్ చేయండి. ఓకే, వస్తాను సార్. థ్యాంక్ యూ డాక్టర్. అనురాగ్, నీ తమ్ముని నడిపించటానికి నువ్వు ఏం చేయాలో అది చెయ్యి. వాడు ఇలా వీల్ చైర్లో కూర్చుంటాం చూస్తే నా మనసుకు బాధేస్తుంది. వాడిని నిలబెట్టి. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు చేస్తాను నాన్న. నాన్నేం కోరుకుంటున్నారు నీకు అర్థం కావట్లేదా? నువ్వు నీ సొంత కాళ్ల మీద నిలబడరా, మన నాన్నలాగా ధైర్యంగా. లేకపోతే జీవితాంతం వీల్ చైర్లోనే ఉంటావు.
ఏంటి? బాబాయ్కి చాలా కోపం వచ్చేసింది. పొయ్యిలో ఉన్న కట్టెలు తీసుకుని అలాగే ముక్కలు ముక్కలుగా చేసేశారు. కానీ అక్కడున్న రౌడీల్ని ఒక్క దెబ్బగుని కొట్టలేదు బాబాయ్. కానీ దాని బదులుగా బాబాయ్ చేతుల్ని కట్టేసుకున్నారు. ఆ? నువ్వు నిజంగా చెప్తున్నావా? అవును మామయ్య, సూరజ్ నిజంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. 14 గంటలైంది, ఇప్పటి వరకు ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు, ఎవరిని కొట్టలేదు. అయ్యో బాబోయ్. నిజంగా నువ్వు వాడిని మార్చేస్తే అది గొప్ప విషయంగా ఉంటుంది. అంటే ఏ సూరజ్ దక్షిణం వైపు వెళ్ళాడో ఇప్పుడు తూర్పు వైపు వస్తున్నాడు. కానీ ఒకవేళ ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వు నిజంగా వెళ్ళిపోతావా ఏంటి? ఖచ్చితంగా వెళ్ళిపోవాలి కదా. ఆ ఈషా వెళ్ళి తీరాలి. పోతే పోని, దరిద్రం వదిలిపోయినట్టే. అది ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే వాళ్ళ వదిన మాకు ఇచ్చిన డబ్బుల్లో పెద్ద బండరాయి పడుతుంది. ఓరి భగవంతుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే పెనంలో అట్టు పొయ్యిలో పడినట్టు అయ్యింది. నువ్వు వచ్చి 2 రోజులే అవుతోంది. ఆలోపు ఇంట్లో ఒక మనిషి అయిపోయా. నేను నిన్ను కోడలుగా చూడలేదు, కూతురుగా చూస్తున్నాను. నువ్వు లేకుండా ఈ ఇల్లు బోసిపోతుంది. మొత్తానికి ఒకరోజు పూర్తయిపోయింది. ఇంకెంత, కొన్ని గంటలే. నటించాల్సిన అవసరం లేదు, నువ్వు మేల్కొనున్నావు నాకు తెలుసు. సరే, ఇంకొన్ని గంటలు ఓపిక పట్టు. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు బెడ్ అంతా హాయిగా కాలు చాపుకొని పడుకో. అప్పుడు తాడు కూడా తీసేయి. నేను నిన్నొకటి అడిగాను. ఏంటి? నేను వెళ్ళిపోయాక నన్ను తలుచుకుంటావా లేకపోతే పూర్తిగా మర్చిపోతావా? నాకు నిద్ర వస్తుంది. తను అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. అంటే ఈ కథ పూర్తిగా ముగియలేదు. ఒకవేళ నేను వెళ్ళిపోయాక వీడే వచ్చి మళ్ళీ నన్ను తీసుకొస్తాడనుకుంటా. కానీ బ్రహ్మచారి నుంచి ఇలాంటి విషయాలు ఊహించచ్చా? చూడు ఈషా, మన ఇద్దరం ఒకరికొకరి కోసం పుట్టలేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచిది. నలభై 8 గంటల్లో 24 గంటలు అయిపోయింది సర్లా ఆంటీ. అందుకోసమే ఈషాకి స్వీట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇది మా ఇంటి సంప్రదాయం. ఇంటికొచ్చి వెళ్లేవారికి తీపి పంచుతాం. ఇవాళే తనకి ఆఖరి రోజు, మరి తనకి స్వీట్ ఇచ్చి పంపించాలి కదా. తనకి నచ్చిన స్వీట్ ఇవ్వమ్మా. భగవంతుడా, అందర్నీ కాపాడు.
తీసుకో. మళ్ళీ నేను చేసిన పాయాసం నీకు తినే అవకాశం ఉండొచ్చో లేదో. రేపు నువ్వు వెళ్ళిపోతే ఇంకెప్పటికీ రావు కదా. యాక్చువల్లీ థ్యాంక్ యూ సూరజ్ని వదిలి వెళ్తున్నందుకు. సూరజ్ని నువ్వు భర్తగా అనుకుంటున్నావు కదా? అంతకంటే ఎక్కువే. అయితే ఎందుకు నువ్వు సూరజ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదు? తనని తప్పు చేయకుండా ఎందుకు ఆపలేదు? ఎందుకంటే సూరజ్ ఏం చేసినా సరే అది నేను తప్పుగా అనుకోను. ఒకవేళ రేపు వాడు ఎవరినైనా హత్య చేసినా సరే ఆ నేరం కప్పేయడానికి నేను వాడికి సహాయపడతాను. కానీ నాకు సురేష్కి మధ్యలో ఉన్న బంధం నీకెప్పటికీ అర్థం కాదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఫ్రెండ్కి భార్య బంధానికి తేడా ఉంది. ఫ్రెండ్ తప్పుడు దారిలో పోతుంటే తోటి ఫ్రెండు సహాయం చేస్తాడు, కానీ భార్య తప్పుడు దారిలో వెళ్లే భర్తని చేయి పట్టుకొని తనని మంచి దారిలో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇదే మన ఇద్దరి మధ్య ఉన్న తేడా. నువ్వు సూరజ్కి ఫ్రెండ్వి, నేను సూరజ్కి భార్యని. ఇరవై 24 గంటలు మాత్రమే నువ్వు భార్య. 24 గంటల తర్వాత నేను స్వీట్లు బాగా తింటాను నువ్వు వెళ్ళిపోయే ఆనందంలో. అమ్మయ్యా, ఇంకా కాసేపే ఉంది. అప్పటి వరకు నేను ఎక్సర్సైజ్ చేసి అలిసిపోతాను. అప్పుడే ఎవరితోటి వాగ్వాదం చేయడానికి కూడా నాకు స్ట్రెంగ్త్ ఉండదు. कहीं से